నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మా తెలంగాణ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్రమ షెడ్డు మేడ్చల్ మున్సిపల్ అధికారులు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలే టార్గెట్ గా కూల్చివేశారు. శనివారం ఉదయం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారిపై మేడ్చల్ డిపోకి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డును టీపీఓ రాధాకృష్ణ ఆధ్వర్యంలో కూల్చివేశారు. రేకుల షెడ్లు నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూల్చివేసిన మున్సిపల్ అధికారులు తెలిపారు. సూపర్వైన్స్ అనేది ఒక 3 నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అడ్డా ఏదైతే ఉందో గత 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అడ్డా వేరే వాళ్ళు ఉండేది అదే ఉన్నది కదా అనే ఉద్దేశంతో లీజ్ తీసుకొని ఒక పార్ట్నర్షిప్లో మేము వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ కాబట్టి మా పార్ట్నర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ పొలిటికల్ ప్రెషర్లో ఈ పాత 15 ఏళ్ళ ఉన్నటువంటి షెడ్డును ఈరోజు మున్సిపల్ వాళ్ళు వచ్చి కొలగొట్టడం జరిగింది. అయితే వాళ్ళు నోటీస్ కూడా పంపించారు. నోటీస్ పంపించిన దానికి కూడా రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అదే కోర్టు కేసులో కూడా పెండింగ్ ఉంది. కేసు పెండింగ్ ఉన్నప్పుడు కూడా కొలగొట్టదన్నా కానీ వాళ్ళు వచ్చి కొలగొట్టడం జరిగింది. అంటే మేము గత 15 సంవత్సరాలు లేనటువంటిది ఈరోజు వాంటెడ్లీ ఏదో పొలిటికల్ ప్రెషర్ తోటి మా పైన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి చర్య కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మామూలు ప్రజలు కూడా ఇక్కడ వాటర్ అమ్ముకున్న వాళ్ళు ఇంకా చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండే కాబట్టి వాళ్ళవి కూడా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మంచి చర్య కాదు. ఒక చిన్న పబ్లిక్ ఎందుకంటే మామూలుగా రోజు వాళ్ళు అమ్ముకుంటే కానీ బతికేటువంటి వాళ్ళు కూడా వాళ్ళవి మొత్తం కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతుంటాయి. అయితే దీనికి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూసుకొని కూడా కూలగొట్టడం ఇది మంచి చర్య కాదు, ఇది హేయమైన చర్య. కాబట్టి ఇలాంటి మంచి రిప్యుటేషన్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సామాన్యుడు ప్రజాస్వామ్యంలో ఒక ధర్మం అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇలాంటివి చూసుకుంటూ పోతే 99% ఇంకా చాలామంది ఉన్నాయి. కానీ అంటే ఈ విధంగా ఎవరైతే ఇట్లా ప్రెజర్ పెట్టేసి పొలిటికల్ గా చేంజ్ కావాలని చెప్పి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజీవన్ రావు చేసిన సేవలను మర్చిపోలేము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతి, శ్రీనివాస్ రెడ్డి, సబిత, అనిల్, కిషోర్, మల్లేష్, వినయ్, రాజు మరియు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. फोटो कट నియోజకవర్గంలోని
అది రాజశేఖర్ గారు, సరితమ్మ గారు, అనిల్ కిషోర్ గారు పొద్దున్న నుంచి ఉదయించిన సూర్యుడు అనేకమైన పేద జీవితాలని వెలుగుపంచిన 116వ జయంతి బాబు జగజీవన్ జరుపుకుంటా ఉన్నాము. మరి లిఖితపూర్వకంగా రాజ్యాంగం ప్రకారం ఉప ప్రధానమంత్రి అయిన బాబు జగజీవన్ రావు గారు చేసిన సేవలు ఈ భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని నలుమూల అనేకమైన ప్రాంతంలోని బాబు జగజీవన్ గురించి ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేవలం భారతదేశంలో ఇసరి మహనీయులు పుట్టి మరి అనేకమైన దేశాల్లోని అఖండమైన భూభాగంలో అనేకమైన ప్రాంతాల వంటి ఈ భారతదేశాన్ని చూస్తూ ఉన్నారు. ఇది సెక్యులర్ దేశము. అనేకమైన మతవాదులు వచ్చి ఇబ్బంది చేసే క్రమంలోని ఈ భారతదేశం అంతా ఏకముండి సెక్యులర్ అంతా ఏకమై మరి అనేకమైన జయంతులు జరుపుకోవడానికి ఏవైతే బాటలు వేసిరో రాజ్యాంగం ప్రకారము ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కొన్ని శక్తులు ఏకమవుతున్నాయి. కాబట్టి ఆ శక్తులను ఏకం కాకుండా ఉండాలంటే భారతదేశంలో ప్రతి ఒక్క సెక్యులర్ కలిసిమెలిసి ఉండి ఈ భారతదేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి బాబు జగజీవన్ గారు అనేక మంది మేధావులు కష్టపడి నిర్మించిన ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్క పౌరుడు అనేకమైన ప్రాంతాలకు పోయి నేను భారతీయుని రాజ్యాంగం ప్రకారం చదువుకున్న ఈ భారతదేశంలో పౌరుని అని చెప్పి కూడా ఈ దేశంలో ఉన్న ఈ దేశాన్ని సస్యశాలను ఉండాలని వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పాత వివేరా మీటింగ్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీరు కాలువలైన బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మరెడ్డిగూడెం కాలువలు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో చేశామని ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పంటలు ఎండిపోతున్నాయని అంటున్నారు. మీ 10 ఏళ్ల కాలంలో 280 కోట్ల నిధులు ఇచ్చారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నిధులు తెచ్చారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. భువనగిరి నియోజకవర్గం సంబంధించిన ఎయిమ్స్ హాస్పిటల్ ఆ రోజు నిమ్స్ హాస్పిటల్గా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ బిల్డింగ్లు కట్టడం కూడా జరిగింది. శాంక్షన్ చేసారు 2.5 ఏళ్లలో కట్టినాము. ఇది ఆ నిమ్స్ ఆ రోజు నిమ్స్ ఉండే దాన్ని ఓపెన్ చేయడానికి ఓపెన్ కూడా చేసినాం. దాన్ని మేము ఆ రోజు కట్టినాము, ఓపెన్ చేసినాం. అవుట్ పేషెంట్లు అంతా కూడా ఉండే సర్వీసెస్ స్టార్ట్ అయినాయి. కానీ ఇన్ పేషెంట్లు సర్వీస్ స్టార్ట్ కాలేదు. తదనంతరం వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలం పాటు మరి 10 ఏళ్ల కాలం పాటు దాదాపుగా చెయ్యలే. మేము వచ్చినాక చేస్తామన్నారు. దాన్ని అట్లే పక్కకు పెడితే దాని మీద ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము ప్రధానంగా ముందుండి వేలాది మందితోటి 8 నుంచి 10,000 మందితోటి ధర్నాలు చేసినాము. మరి అక్కడి నుంచి యాదాద్రికి 28 కిలోమీటర్లు ఏకబేగిన పాదయాత్ర మల్ల సంవత్సరానికి చేసినాము. అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే. మరి కేంద్రము అప్పుడు అది కూడా రాష్ట్ర విభజనలో భాగంగా ఇక్కడ ఎయిమ్స్ ఒకటి మన రాష్ట్రానికి ఇవ్వాలి కాబట్టి కట్టిన బిల్డింగ్లను ఎయిమ్స్గా ప్రకటన చేసినారు. కానీ అవి కూడా నత్తనడకన నడుస్తూ వచ్చిన కార్యక్రమం కాబట్టి ఇది మేము కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు ఇంకా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి వైద్య సేవలు అందలేదు. సో ఆడ పూర్తి స్థాయి వైద్య సేవలు అందాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వస్తే తక్షణమే అవన్నీ కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన భూసేకరణ కూడా కాంగ్రెస్ చేసింది. అట్లనే సాగునీరు కాలువలైన బునియాది కానీ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు రాజశేఖర రెడ్డి సమయంలోనే మేము ఒలిగొండల నుంచి ఈ కాలువలు కావాలని అడగడం రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అక్కడ పోచంపల్లి నుంచి పిలాయిపల్లి, అక్కడ రామన్నపేట దిక్కుపోవడం కానీ, ధర్మారెడ్డి కాలువలు అటు చిట్యాల, ఇటు రామన్నపేట కానీ, ఈ ప్రాంతం ఇటు మోత్కూరు కానీ, ఈ 3 కాలువల ద్వారా దాదాపు 60-70 వేల ఎకరాలకు మూసీ నీళ్లను వాడుకోవడానికి కాంగ్రెస్ చేస్తే దాదాపు సగము కాలువలు పూర్తయినాయి. మళ్ళా ఆ కాలువలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 10 ఏళ్ల పాటు పక్కకు పెట్టినరు. ఆ కాలువలు పూర్తి కాలే. మరి ఈరోజు డబ్బులు శాంక్షన్ చేసిర్రు. మేము పాదయాత్రలు చేస్తే కానీ డబ్బులు రిలీజ్ కాలే, పనులు కాలే. ఇదే హరీష్ రావు అంటాడు ఇప్పుడు వచ్చే ఇక్కడ ఇదే భువనగిరిలో తిరుగుతూ ఈడ పొలాలు ఎండిపోతున్నాయి ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడతాడు. ఈరోజు మేము వచ్చి 4 నెలలు అయింది. మీరున్న 10 ఏళ్ల కాలంలో ఈ సాగునీరు కాలువలకు మీరు శాంక్షన్ చేస్తున్న 285 కోట్లు ఇచ్చిండ్రా? మీరు నిధులు ఇచ్చిండ్రా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే నిధులు తీసుకొచ్చిండా? ఆ కాలువలు కంప్లీట్ చేసిండా? ఆ కాలువలు కంప్లీట్ చేస్తే ఈ కరువు కాటకాలు ఉండకపోతుండే కదా. సముద్రంలో దోసెడు నీరు తీస్తే పోయేదేమీ ఉండదని పార్టీ మారిన భాజపా నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు.
భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి షాపూర్ నగర్ కుంభం హోటల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని అన్నారు. పార్టీ ఉన్నన్ని రోజులు పదవులు అనుభవించి కావాల్సిన అవసరాలు తీర్చుకొని బయటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంత బాగా అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసని, ఆయన పేరు చాలు భాజపా అభ్యర్థుల గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు పార్టీ మారే వారితో భాజపాకి ఎలాంటి నష్టం కలగదని స్పష్టం చేశారు మల్లారెడ్డి. జనతా పార్టీ సిద్ధాంతము కార్యకర్తల ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ, వ్యక్తుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి పార్టీ కాదు. అనేక దశాబ్దాలుగా కార్యకర్తల యొక్క శ్రమ, త్యాగము, నాయకుల యొక్క నీతి నిజాయితీ ఇవన్నీ కూడా ఇవాళ వెలిసి భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 300 సీట్ల వరకు తీసుకుపోయినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత విస్తృతం చేయాలి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, ఈ యొక్క కుటుంబ పరిపాలన అంతం కావాలనేటువంటి ఉద్దేశంతో అనేక వర్గాల వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కోవలోనే మన కుత్బుల్లాపూర్లో కూడా మరి మాజీ శాసనసభ్యుడు లాంటి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. అయితే కేవలం వ్యక్తుల ఆధారంగా నడిచేటటువంటి పార్టీ ఇది కాదు. వ్యక్తులు రావడం వల్ల పార్టీకి ఒరిగిందేమీ లేదు, పోవడం వల్ల నష్టం జరిగేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీ వల్ల మరి కార్యకర్తల ఆధారంగా ఉన్నటువంటి పార్టీ కాబట్టి కేవలం వ్యక్తులు పోవడం వల్ల ఏదో జరిగిపోతున్నటువంటి భ్రమ ఎవరికైనా ఉంటే అంతకంటే వేరే విషయం ఒకటి లేదు. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరో పోయినరు, ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక దుష్ప్రచారం ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. గత ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇదే కార్యకర్తలు, ఇదే నాయకత్వం ఆధ్వర్యంలో 70,000 ఓట్లు జిహెచ్ఎంసీ పరిధిలో, అదేవిధంగా 25,000 ఓట్లు మున్సిపాలిటీలలో రావడం జరిగింది. దాదాపు 1,00,000 ఓట్లు రావడం జరిగింది. అదే ఓట్లు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం ఆ యొక్క బలాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప కొత్త వ్యక్తులు రావడం వల్ల పార్టీ పెరిగింది, పార్టీకి ఒరిగింది అనేది ఏం లేదు. తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షలో భాగంగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన ఏర్పాట్లు చేసింది గత ప్రభుత్వమే అని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చిందో ఏమో కానీ కేసీఆర్ పోగానే కటక బంద్ చేసినట్టే కరెంటు బంద్ చేస్తున్నారని, నీళ్లు బంద్ చేస్తున్నారని, ముఖ్యంగా జనగాం నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేసీఆర్ సహకారంతో జనగాంకు నీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కనీసం ఆ ఏర్పాటు చేసిన సౌకర్యం ద్వారా అయినా నీరు తీసుకురాని పరిస్థితిలో ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు పంటకి నీరు అందించాలని, వారికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చేదాకా పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం మొత్తం మీద కూడా రైతు దీక్షలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నది. రైతు దీక్షల్లో భాగంగా జనగామ నియోజకవర్గంలో కూడా మొత్తం కూడా రైతాంగం, రైతు నాయకులు మొత్తం కూడా ఇవాళ దీక్ష చేస్తున్నారు. ఇవాళ గత 10 సంవత్సరాలు పంట బాగా పండించి పండిన పంటను కొనడానికి కూడా మొత్తం ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. ఇవాళ ఏం రోగం వచ్చిందో ఈ ప్రభుత్వానికని ఇవాళ కేసీఆర్ గారు పోగానే కట్క బంద్ చేసినట్టే ఫోన్లు బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే మొత్తం ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తున్నారు, కట్క బంద్ చేసినట్టే నీళ్లు బంద్ చేస్తా ఉన్నారు. ఇలా ముఖ్యంగా మనం మన ప్రాంతంలో, జనగామ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు కేసీఆర్ గారి సహాయ సహకారాలతో మొత్తం కూడా నీళ్లు తేవడంలో ఎంత కష్టపడ్డారో మనం అందరం కూడా చూసినాం.
ఆ తెచ్చిన నీళ్లు ఆ రిజర్వాయర్లో నింపడం కూడా ఇవ్వాలా, ఆ కాలువల ద్వారా పాలించడానికి కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావట్లే, అర్థం కావట్లే, అవగాహన లేదు. అసలు రైతులకు నీళ్లు ఇవ్వాలనే సోయి లేదు. ఏమున్నదే అట్లా సమక్క సాగర్ దగ్గర మనం నీళ్లు ఎత్తుకున్నట్లయితే అది పోయి ధర్మసాగర్లో పోస్తారు, ధర్మసాగర్లో పోసిన దాన్ని గండిరామంలో పోస్తాం, గండిరామారం నుంచి కింద బొమ్మకూరు కానీ కన్నబోయినగూడెం కానీ లద్నూరు కానీ తపాస్పల్లి కానీ రిజర్వాయర్లలో నింపుకుంటే ఆ రిజర్వాయర్ల ద్వారా మొత్తం కూడా చెరువులు నింపుకుంటాం. చెరువుల ద్వారా కాలువలకు కానీ లేకపోతే మొత్తం మీద ఏదో విధంగా నీళ్లు మాత్రం మనం ఇచ్చినాం. 3 సంవత్సరాలు ఎండాకాలంలో కూడా చెరువులు నింపినాం. గత యాసంగిలో 157 చెర్లు నింపుకున్నాం. ఇవాళ 5 చెర్లు కూడా నింపలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ మరిగడి కానీ పెద్దతండ కానీ గానుగపాడు కానీ అదేవిధంగా ఒడ్లకొండ కానీ అప్పుడు కొద్దిగా అర్థం చేసుకుంటున్నారు. అధికారుల మాట వినట్లే, అహంకారం తలకెక్కి రోజుకోసారి మిగతా వాళ్ళని వాళ్ళ వీళ్ళని తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఇక్కడ రాజకీయాలు ఎక్కువ మాట్లాడదలుచుకోలే. కానీ నువ్వు ఏదైతే చెప్పినావో చెప్పిన వాటిని మొత్తం కూడా మహాలక్ష్మి పేరు మీద 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 2500 ఇయ్యలే. అదేవిధంగా మా అవ్వ తాతలకు పింఛన్ 46 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పినావు, 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నావు. 4000 రూపాయలు ఇవ్వలే. ఉన్న 2000 రూపాయలు ఒక నెల బంద్ చేసిండు. జనవరి నెలలో 2000 రూపాయలే ఇవ్వలే. ఉన్న పింఛన్ ఇవ్వలేదు. 2000 రూపాయలే నువ్వు ఇస్తున్నావు. 4000 రూపాయలు ఇస్తా అని చెప్పిన దాన్ని ఇవ్వలేదు. 2500 మహాలక్ష్మి ఇస్తున్నావు, ఇవ్వలేదు. ఇలా కరెంటు కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఈ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ మామూలుగా మా యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు నమ్మబలికినావు. వాళ్ళందరూ కూడా నువ్వు ఇస్తామన్నది ఇచ్చిన తర్వాతనే ఇలా కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో పెడుతున్నట. ఉన్న మేనిఫెస్టోలో ఉన్నది చేయలేదు, గ్యారంటీలు చేయలేదు, హామీలు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలను చేయలేదు. ముందు వాటిని చేయి, వాటిని ఫుల్ఫిల్ చేసిన కొత్తగా మేనిఫెస్టో చెప్పు. ఇవాళ వాటన్నిటి మీద దృష్టి మరల్చి అనేక గ్రామాల్లో బెదిరిస్తా ఉన్నారు, అదిరిస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అరెస్ట్ చేపిస్తా అంటున్నారు. నీ యొక్క ఉడత ఊపులకు, నీ యొక్క ఇటువంటి పోగిరి వేషాలకు ఎవరు భయపడేది లేదు. తెలంగాణ తెచ్చిన బిడ్డలు ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. ఈ జనగామ ప్రాంతం ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటానికి అడ్డాగా ఉన్నది. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమానికి అడ్డాగా ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ మలిదశ పోరాటానికి అడ్డాగా ఉన్నది. ఇవాళ రైతుల పోరాటానికి కూడా ఇదే జనగామ అడ్డాగా ఉంటది. ఖచ్చితంగా మేమేదైతే సాధించాలనుకుంటున్నామో ఆ జనగామ నుంచే మొదలు పెడతాం. ఇలా మొత్తం రాష్ట్రానికే దిక్సూచిగా మా యొక్క నాయకులు కార్యకర్తలు ఉంటారు. ఏదైనా కూడా నిన్న కేసీఆర్ గారి దగ్గర కూడా మొత్తం కూడా మా జనగామ బిడ్డలు ఇక్కడికి వస్తే కూడా అద్భుతంగా స్వాగతం తెలియజేసి మొత్తం కూడా వారందరినీ కూడా పొలం మాటలో చెప్పిండ్రు. అట్లానే భవిష్యత్తులో కూడా ఏ పోరాటమైనా మొదటి నుండి ఎట్లయితే ఉన్నామో ఈ జనగామ ప్రాంతం నుంచేలే మా రైతులకు కావాల్సిన వరి బోనస్ 500 తెప్పించుకుంటాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రైతు బజార్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆచరణలో సాధ్యం కాని హామీలు రైతులకు ప్రజలకు ఇచ్చిన మోసం చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ అమరేందర్, జెడ్పీసీ బీరు మల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, మాజీ వైస్ కృష్ణయ్య, నాయకులు వెంకటేశం, కిరణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎందుకంటే ముఖ్యంగా ఈ నీడపట్టు నుండి మేము ఇక్కడ ధర్నా చేస్తే చూస్తున్నటువంటి ఇంకా ఏం మాట్లాడతారో మా మీద ఏం చేస్తారో అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళే ముఖ్యంగా వినాలి. మీరు ఈ ప్రజలకు ఎంత ద్రోహం చేసిర్రు, ఈ తెలంగాణకు ఎంత ద్రోహం చేసిర్రు, కార్యకర్తలుగా మీరు చేసిరో ఏమలే కానీ మీ నాయకులు అబద్ధాల కోర్లు ఇక్కడ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఒక లొల్లిగాడు ఉన్నాడు, అక్కడ ఒక బల్లిగాడు ఉన్నాడు, వాళ్ళని తీసుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇలా రాష్ట్రాన్ని నడిపిస్తూ వీరు ఒక సునకానందాన్ని పొందుతూ ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని
ఒక తిప్పుడు తప్ప మీరు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన ఆనవాళ్ళు ఒక్కటి చెప్తే ఈ నేల మీద ముక్కు నాలుగు రాసుకుంటాం. మేము కార్యకర్తల అందరం తెలియజేస్తున్నాము. చేయలేకపోయాడు, ఇవన్నీ కూడా గమనిస్తున్నాడు. ఎన్నో అన్ని లేనిపోని అసలు ఆచరణ సాధ్యం కాని అప్పుడే మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు, పరిపాలన దక్షత లేక ఇవన్నీ ఏవో మాటలు చెప్తున్నది పాజిబుల్ కాదు అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పింది. కానీ ప్రజలంతా కూడా ఆ మాటలని నమ్మి ఎంతో గొప్ప నాయకుల్ని కోల్పోయారు. ఈరోజు ఏ గ్రామాల్లో చూసినా నాయకులను చూసినా కూడా మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారనుకున్నాం, కానీ ఇట్లా అయితే అనుకోలేదు. ఇప్పుడే 4 నెలలకే ఈ రాష్ట్రం ఇట్లయిపోయింది, ఎంతో కోల్పోయాం. ఈసారి మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అయి ఉంటే ఇప్పుడు ఎంతో అభివృద్ధి అయింది తెలంగాణ. ఎంతో గొప్పగా హైదరాబాద్ కానీ రైతులు కానీ మళ్ళీ అసంకృత ప్రాజెక్ట్స్ కొంత కానీ అన్ని కంపెనీ సుభిక్షంగా ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉండేది. కానీ మోసపూరిత మాటలతో కళ్ళబోని మాటలతో అందరూ ఏదో ఊహించుకొని ఒక ఫోటో ఏదో అసలు ఏదో మత్తు ఏదో కలరా వ్యాధి వస్తే ఎట్లా అంటుకుంటుందో ఆ లెవెల్లో మన దగ్గర అంత అంటుకొని అందరూ కాంగ్రెస్ అనే ఒక ఊపిలోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ చేశారు. కానీ మీరు అందరికీ చెప్తున్నాం, ఎంతో ఎంతో నష్టపోతున్నాం. ఈ 5 సంవత్సరాలు మన కేసీఆర్ గారు లేకపోవడం మనకు చాలా నష్టం కలిగించాం. మనకే కాదు, రాష్ట్రానికి మొత్తం కూడా నష్టం. ఇలా కామన్ పబ్లిక్ కూడా తెలిసి వస్తా ఉంది. ఇలా ఈ ప్రభుత్వంలో మూడు మాటలు చెప్తా ఉన్నారు. మనం ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నది కేవలం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వమే ప్రజలకు అన్ని విధాలు ఆదుకున్నది. ఈ రోజు ఇన్ని 420 సంక్షేమ పథకాలు అయితాయా కావా ఒక్కసారి అందరూ కూడా రుణమే చేసుకో. ఇలా 6 పథకాలు అమలు చేస్తున్నాడు. ఈ 6 పథకాలల్లో 5 అమలు చేస్తూ ఇంకోటి కూడా అమలు చేస్తుంటారు. ఈ 6 పథకాలల్లో 5 పథకాలు పర్ఫెక్ట్ గా అమలు అవుతున్నాయో లేదో ఇవాళ రేవంత్ రెడ్డిని గుండె చేసుకుని అడుగుతా ఉన్నా, చెప్పగలుగుతారా? ఏడ కూడా కరెక్ట్ గా వస్తలేవు. ఏమో జరుగుతుందంటే జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఎవరున్నా జరుగుతుంది. అది ఎవరున్నా ఎక్కువ ఎవరి ప్రభుత్వం లేకున్నా ప్రెసిడెంట్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కొత్త సంక్షేమ పథకాలు ఏం లేవు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా అలర్ట్ గా ఉండండి. తప్పకుండా కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటారు, ఇంకా మూమెంట్ వస్తుంది. ఇలా ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా ఏదో అనుకుంటున్నారు. మనందరం గట్టిగా ఉంటే మనం అన్ని కూడా ఈ చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమలు చేస్తాను మనందరం కూడా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్ లో తల్లుకోకపోతే నన్ను అడగండి రైతులు. హైదరాబాద్ లోని తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభకు యాదగిరి గుట్ట నుండి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో సుమారు 300 కార్లు భారీ కాన్వాయ్తో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి జనజాతరకు వెళ్లారు. ఈ రోజు సభలో ప్రకటించబోయే 5 న్యాయాలు, 25 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు భరోసానిస్తాయని ప్రభుత్వ విప్ ఆలేరు బీర్ల ఐలయ్య అన్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా తెలంగాణ.